ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, లౌకిక విద్యలను ఆధ్యాత్మికంగా వివరించే స్వామిని వింటుంటే ఆశ్చర్యచకితులైపోతాము. విద్యలలోని విలువలని వెలికి తీసి జీవితాదర్శములుగా ప్రకటించే మా స్వామి MBA విద్యార్థులకు సందేశం ఇచ్చారని విన్నాము. మాకు అర్హత, యోగ్యత ఉన్నవనిపిస్తే ప్రధాన అంశాలను మాకు చెప్తారా? బాబా: MBA, MFM కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి. అసలు బిజినెస్ అంటే ఏమి, మార్కెట్ అంటే ఏమి, మేనేజర్ ఎవరు, వీటి గురించి విద్యార్థులు క్లాసుల్లో అభ్యసిస్తారు, పుస్తకాల నుండి గ్రహిస్తారు. కానీ వాస్తవానికి బిజినెస్ అనేది, మార్కెటింగ్ అనేది ప్రపంచమంతటా ఉన్నది. ఎక్కడైతే ఇచ్చుకునుట, పుచ్చుకునుట రెండు జరుగుతున్నవో అదంతా మార్కెట్గా తెలుసుకోవాలి. అనగా గివ్ అండ్ టేక్. ఇదే బిజినెస్. కేవలం అంగళ సముదాయం మాత్రమే కాదు. ఈ ప్రపంచం అనే మార్కెట్లో మైండ్ అనేది మేనేజర్. ఈ మైండ్ చక్కగా మేనేజ్ చేయాలి. ఇక హార్ట్ ఒక లీడర్. విషయమునకు మధ్య ఉన్నది టైం, వస్తువునకు మధ్య ఉన్నది స్పేస్. ఈ రెండింటికి మధ్య జరిగేది కర్మ. గురు ప్రేమను అర్థం చేసుకోవాలి. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లాటో వంటి గురువులు జగత్ ప్రసిద్ధులు. వారిలో సోక్రటీస్ వృత్తాంతం మీకు తెలిసిందే. యువకులకు తన బోధనలచే ప్రభావితం చేసి పెడమార్గం పట్టిస్తున్నాడని యువకులు సైన్యంలో చేరటం సరి అయిన మార్గమని భావించిన రాజు సోక్రటీస్ను ఉరి తీయవలసిందిగా శాసించాడు. కానీ తన శిష్యులను అమితంగా ప్రేమించిన సోక్రటీస్ ఆ విధమైన మరణానికి సిద్ధపడలేదు. తన ఆదేశమును శిరసావహించవలసిందిగా శిష్యులను శాసించి ఒక రోజున విషాన్ని తీసుకొని రమ్మన్నాడు. చుట్టూ శిష్యులను కూర్చోబెట్టుకున్నాడు. విషపాత్రని అందరినీ చేతిలో ముట్టమన్నాడు. అవివేకైన రాజు చేతిలో మరణించే కంటే తన శిష్యుల మధ్య ప్రాణాన్ని విడిచటం మంచిదనుకున్నాడు. తన శిష్యులపైన ఆయనకున్న ప్రేమ అటువంటిది. దాన్ని గుర్తించిన శిష్యులు మహనీయులైనారు. బాబా కంపెనీ వ్యవస్థాపకుడు గొప్ప దైవభక్తి గలవాడు. గుర్రాలు, గాడిదల వెంట్రుకలతో, పాదరక్షలు, చక్కని కుషంతో మంచిగా కిరుమనే ధ్వని వచ్చేట్లుగా తయారు చేసేవాడు. వాటిని విక్రయించి తన జీవనోపాధి గడుపుకుంటూ ప్రజలకు కూడా సేవ చేసేవాడు. అతడి దైవభక్తి, సేవాభావం ఎంతో అభివృద్ధికి పేరు ప్రఖ్యాతులు గాఢములైనవి. కనుక ప్రేమ, భక్తి, సేవాభావం మేనేజర్కు చాలా అవసరం. అలెగ్జాండర్ భారతదేశాన్ని దండెత్తడానికి సిద్ధమవుతున్నాడు. గురువు ఆశీర్వచనానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నాయన, నాకు గురుదక్షిణగా భారతదేశం నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిని తీసుకురా. మొదటిది పరిపూర్ణ జ్ఞాన వైరాగ్య సంపన్నులైన పరివరాజకులు భారతదేశంలో ఉన్నారు విన్నాను. అట్టి ఒక సన్యాసిని నీ వెంట తీసుకుంటారా. రెండవది సాధకులు, మహంతులు, ఋషులు, అవతారమూర్తులు తిరుగాడం దేశం భారతదేశం. ఆ ధూళి మహాపవిత్రం. దానిని కొంత నీ వెంట తీసుకొని రావాల్సింది. మూడవది గంగా. పాపములన్నింటినీ ప్రక్షాళన చేస్తుందంటారు. గంగా జలాన్ని కొంత పాత్రలో గైకొని రా నాయన. నాలుగవది భగవద్గీత. జీవిత విధానాన్ని, లక్ష్యాన్ని హెచ్చరించే భగవద్గీతలో నా కొరకు వెంట తీసుకొని రమ్ము. ఇట్టి భారత భూమిలో జన్మించిన వారు త్యాగభావాన్ని పెంచుకోవాలి. ఇట్టి ఉన్నత ఆదర్శాలు, విలువలు విద్యార్థులకు కీర్తి ప్రతిష్టలు అందిస్తాయి. సత్య ధర్మాలు జీవితానికి చాలా ప్రధానములు, ప్రాణ సమానము. అవి లేకుండా నా బ్రతుకు నిర్జీవమని గుర్తించాలి. ఇవి మేనేజర్స్కు అత్యంత ఆవశ్యకములు. సాయిరామ్.